మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్కే ఆత్మ బలిదానం చేసుకున్న స్వర్ణకార ముద్దుబిడ్డ ఈశ్వరాచారి ఆత్మ శాంతికి కలగాలని కోరుకుంటూ బెల్లంపల్లి పట్టణంలోని స్వర్ణకారులు అందరూ కలిసి పెద్ద ఎత్తున క్యాండిల్ ర్యాలీలో పాల్గొని నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు అక్కెనపల్లి సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి జన్నం సత్తన్న, కోశాధికారి శ్రీ రామోజు లక్ష్మణ్, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కట్ట శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ప్రసాద్, కోశాధికారి తిరుమల సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు। ఉద్యమం నుండి ప్రొఫెసర్ జయశంకర్ గారు ముందుండి నడిపించారు। ఆ తర్వాత మణిదశ ఉద్యమంలో అమరవీరుడు తెలంగాణ ఉద్యమ కిరడ కాసోజు శ్రీకాంచారి మరణంతో ఆత్మాత్మతో మన తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేచి తెలంగాణ రావడానికి ఎంతో దోహదపడింది। కానీ మాకు ఇంతవరకు మా విషభామలకు కానీ మా స్వర్ణకారులకు కానీ ఎలాంటి ప్రభుత్వం సాయం అందలేదు। నీళ్లు నిధుల కొరకు ఏ పోరాటైతే మనం చేశామో అది మాకు ఇంకా రాలేదని మేము భావిస్తున్నాము। అలాగే ఈరోజు హైదరాబాద్ కూకట్పల్లిలో మా విశ్వకర్మ ముద్దుబిడ్డ శ్రీ అనుముల ఈశ్వరాచారి గారు బీసీ ఉద్యమం కొరకై బీసీల 42% రిజర్వేషన్ సాధించడం కొరకై ఇంకా అమలు కావడం లేదని తను ఆత్మార్పణం చేసుకోవడం జరిగింది। ఒక్కసారి ఆలోచించండి, మనం ఉడుకునోళ్ళు మన శరీరంగా పడితేనే అయ్యో అనుకుంటాం, అలాంటిది తన కుటుంబం కోసం కాదు, తన జాతి కోసం కాదు, యావత్ బీసీ జాతి కోసం తను ఆత్మార్పణం చేస్తున్నాడంటే ఎంత త్యాగం చేసిండో ఒకసారి ఆలోచించండి। ఇక నుండైనా బీసీలు ఎవరికి వారు కాకుండా ఐక్యతగా ముందు వచ్చి పోరాటం చేస్తేనే మన బీసీల 42% సాధించుకోవడం జరుగుతుందని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాను।